ప్రపంచమే ఓ యుద్ధరంగంగా మారింది. ప్రతి దేశం చుట్టూ యుద్ధమే కనిపిస్తోంది. ఎక్కడో జరిగే ఓ పరిణామం మహాయుద్ధంగా మారడానికి, ప్రపంచాన్ని చుట్టేయడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కుట్రలు చేస్తున్న పాక్ ఓవైపు, కుళ్ళు చూపిస్తున్న పాక్ మరోవైపు. దాయాది దేశాలకు నిద్రలేని రాత్రులు మిగిల్చే స్థాయికి ఇండియన్ డిఫెన్స్ ఎదుగుతోంది. ఇక శత్రు దేశాలకు చుక్కలేనా? ఇండియన్ డిఫెన్స్ బలమేంటి? రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతోన్న డిఫెన్స్. భారత అమ్ముల పొదిలోకి సరికొత్త ఆయుధాలు. పాకిస్తాన్, చైనాకు ఇక నిద్రలేని రాత్రులే. శత్రువుల వెన్నులో ఇక వణుకు పుట్టాల్సిందే. డిఫెన్స్ లోకి చెండ ప్రచండ. ప్రచండ్ హెలికాప్టర్. శాంతి కావాలంటే ఆయుధం పట్టాల్సిందే, శత్రువును భయపెట్టాల్సిందే. ఇలానే తయారయ్యాయి ప్రపంచ పరిణామాలు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఓవైపు, ఇరాన్ ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు మరోవైపు, నక్కల్లా తొంగి చూస్తున్న పాక్, చైనాలు ఇంకోవైపు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏం జరిగినా, ప్రమాదం ఎక్కడి నుంచి దూసుకొచ్చినా అప్రమత్తంగా ఉండేలా భారత్ అలర్ట్ అవుతోంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది. త్రివిధ దళాలను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది. దీనిలో భాగంగా రక్షణ రంగం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రాలు వచ్చి చేరుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అనే ట్యాగ్ తో రెడీ అవుతున్నాయి. శత్రువు వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రక్షణ రంగంపై మోదీ సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. భారీగా నిధులు కేటాయిస్తోంది. 2025 బడ్జెట్ లో రక్షణ రంగానికి 6.81 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ తో పోలిస్తే రక్షణ రంగ కేటాయింపులు 9% పెరిగాయి. రక్షణ వ్యయం భారీగా పెంచిన మోదీ సర్కార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2023లో అత్యధికంగా సైనిక వ్యయం చేస్తున్న టాప్ 10 దేశాలలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఇక సాయుధ దళాల ఆధునికీకరణే లక్ష్యంగా ఈ ఏడాదిని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిన రక్షణ శాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సరికొత్త ఆయుధాలను రక్షణ రంగం అమ్ముల పొదిలోకి చేరుస్తోంది. ఎవరో ఇచ్చే ఆయుధాల మీద ఆధారపడడం కాదు, మన చేతుల్లో మన ఆయుధాలు అనే కాన్సెప్ట్ తో స్వదేశంలోనూ ఆయుధాల తయారీ వేగవంతం చేసింది. చైనా, పాకిస్తాన్ లాంటి పొరుగు దేశాలను ఎదుర్కోవడానికి భారత్ మరో కీలక అడుగు వేయబోతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి భారత సైన్యం వైమానిక దళం కోసం 156 తేలికపాటి ప్రచండ్ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. 156 పోరాట హెలికాప్టర్లలో 90 భారత సైన్యం కోసం, 66 భారత వైమానిక దళం కోసం ఉపయోగిస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి అభివృద్ధి చేసిన యుద్ధ హెలికాప్టర్లివి. భద్రతపై కేబినెట్ కమిటీ ఆమోదం తెలపడంతో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన 2 ఒప్పందాలపై రక్షణ శాఖ ప్రతినిధులు సంతకాలు చేశారు. మేక్ ఇన్ ఇండియాకు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని, ఈ 2 ఒప్పందాలతో 8,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంటోంది. డిఫెన్స్ మీద ఇండియా స్పెండ్ చేస్తోంది. మన ఆత్మనిర్భరత పెరుగుతోంది. అలానే ఇండియా విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ కంట్రీ డిఫెన్స్ మీద స్పెండ్ చేయడం వల్ల. అండ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల మన గవర్నమెంట్ స్పెండ్ చేసే మనీ ఆన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీ అండ్ R&Dది మనం వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్ టు అవర్ కంట్రీ. ప్రచండ్ అనేది లైట్ కంబట్ యుద్ధ హెలికాప్టర్. దీన్ని ప్రపంచంలోని చాలా దేశాలు వాడుతున్నాయి. ఈ హెలికాప్టర్లు 5,000 నుంచి 16,500 అడుగులు, అవసరమైతే 21,000 అడుగుల ఎత్తులో ల్యాండ్ అవ్వగలవు, ఎగరగలవు. సియాచిన్, హిమానీ నదం, తూర్పు లద్దాఖ్ లాంటి ఎత్తైన ప్రాంతాలకు ఇవి చాలా అనుకూలం. ఈ హెలికాప్టర్లు ఆకాశం నుంచి భూమికి, ఆకాశం నుండి ఆకాశానికి క్షిపణులను పేల్చగలవు. దీని నుంచి ఏ యుద్ధ విమానాన్ని అయినా ధ్వంసం చేయవచ్చు.
బార్డర్లో తోక జాడిస్తున్న పాక్ చైనాకు చెక్ పెట్టడంలో ఈ హెలికాప్టర్లు కీలకం కాబోతున్నాయి. కార్గిల్ యుద్ధ పరిణామాలు మిగిల్చిన అనుభవాలతో ప్రచండ్ హెలికాప్టర్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యధిక ఎత్తులో శత్రువులను గుర్తించడంలో భారత సైన్యం ఇబ్బందులు పడుతోంది. MI-25, MI-35 హెలికాప్టర్లు ఉన్నా ఆ ఎత్తులో వాటితో పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ఇప్పుడు ప్రచండ్తో ఆ సమస్య తీరనుంది. రక్షణ రంగంలో ప్రచండ్ ఓ గేమ్ చేంజర్ గా నిలవబోతోంది. దేశీయంగా తయారు చేస్తూ కొన్ని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఇంకొన్ని, వేరే దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని మరికొన్ని, రక్షణ రంగ అమ్ముల పొదలోకి అత్యాధునిక ఆయుధాలను చేరుస్తోంది మోదీ సర్కార్. ప్రచండ్తో పాటు భారత సైన్యంలో చేరబోయే ఆయుధాలు ఏంటి? కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటి? రక్షణ రంగంలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి? DSC అంటే రక్షణ కొనుగోళ్ల మండలి 54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో T-90 ట్యాంకుల ఆధునికీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అటాగ్స్ అంటే అడ్వాన్స్డ్ టోన్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అనే శతఘ్నులను సైన్యంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం 7,000 కోట్ల విలువైన భారీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. మొత్తం 307 శతఘ్నులను సైన్యం కోసం కేంద్రం కొనుగోలు చేయనుంది. దీంతో పాటు 327 గన్ టోయింగ్ వాహనాలకు ఆర్డర్ ఇవ్వనుంది. అటాక్స్ దేశీయంగా అభివృద్ధి చేసిన 150 mm శతఘ్ని వ్యవస్థ. ఇందులో 52 క్యాలిబర్ బ్యారెల్ ఉంటుంది. 45 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. $54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా వాయుసేనకు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను కొనుగోలు చేయాలని DSC నిర్ణయించింది. వీటితో ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం మరింత పెరగనుంది. T-90 యుద్ధ ట్యాంకుల ఇంజన్ల ఆధునికీకరణకు DSC ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత 1000 HP ఇంజన్ల స్థానంలో ఈ ట్యాంకులకు 1350 HP ఇంజన్లను అమర్చనున్నారు. దీంతో యుద్ధ క్షేత్రంలో వీటి కదలికలు స్పీడప్ అవుతాయి. ఇక ఇండియన్ నేవీ ప్రతిపాదించిన వరుణాస్త్ర టోర్పిడోలకు కూడా DSC పచ్చజెండా ఊపింది. శత్రు జలాంతర్గాములను పేల్చివేయడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటితో పాటు 2 అణు జలాంతర్గాముల నిర్మాణం, 31 మిసైల్ ఫైరింగ్ డ్రోన్స్ కు కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక US నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్స్ ను దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇక ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో రష్యా గగనతలానికి రక్షణ వలయంగా నిలుస్తున్న అత్యాధునిక పాంట్సిర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ గన్ వ్యవస్థ త్వరలోనే భారత్ లో అందుబాటులోకి రానుంది. ఇక గత 5 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక పరికరాలను కొనుగోలు చేసిన దేశంగా భారత్ నిలిచింది. ఇప్పుడు యుద్ధం స్వరూపమే మారుతోంది. సమాచార యుద్ధం, AI యుద్ధంతో పాటు పరోక్ష యుద్ధాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్, రోదసి యుద్ధం, సైబర్ దాడులు ఇలా సాంప్రదాయేతర పద్ధతుల్లో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో అన్నింటికీ రెడీగా ఉండేలా రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది భారత్.